కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత కొన్ని రోజులుగా జగిత్యాల జీవనన్న విషయంలో పార్టీ వ్యవహరిస్తున్న శైలిని బట్టి కొంచెం మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. పార్టీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఒక నాయకుడు పార్టీలోకి వచ్చినప్పుడు తన యొక్క ప్రవర్తన, తాను తిరిగి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మనోభావన రెండు ప్రతి ఒక్క కార్యకర్త గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు జీవనన్న ప్రతి విషయంలో మాట్లాడుతూనే వచ్చిండు, నాకు అన్యాయం జరుగుతుంది అని. సరే, తన వ్యక్తిగతంగా తనకు అవమానం జరుగుతుంది అనే విషయము మనకు ఈరోజు నిన్నటి నుంచి వెళ్ళి మనలో అది గజ్జల కాంతమన్న, తర్వాత ఇంకొక సోదరుడు ఇది బీసీ మన చాప అంటే ఒక సొసైటీ ఒక చైర్మన్, ఒక నామినేట్ పదవి చైర్మన్ మాట్లాడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నీకు అన్నీ చేసింది అనే వ్యక్తిగతంగా ఆలోచించినట్టుగా మీరు తీసుకువస్తూ ఉన్నారు. సరే, తన రాజీనామా చేసిండు, ఆయన 40 సంవత్సరాల యొక్క లో జరగని అవమానం ఇప్పుడు రీసెంట్ జరుగుతుందని అన్ని టీవీలకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మనం ఏ వ్యక్తితోనైతే ఏ పార్టీతోనైతే మనం పోరాడినామో ఆ పార్టీలోని వ్యక్తి మన పార్టీలోకి వచ్చి స్విచ్ పెట్టిండు. ఆ యొక్క ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులకు ప్రథమ స్థానం ఇస్తున్నానే కదా ఆయన తన బాధల్లా. జీవనన్నకి ఎక్కడ పోయినా మంచిగానే ఒక కుర్చీ ఇస్తారు, గౌరవం ఇస్తారు. కానీ జీవనన్న కింద ఉండే అనుచరులను ఇప్పుడు ఈ జరిగిన మున్సిపల్ ఎన్నికలు దేనికోసం జరిగినాయి? కార్పొరేషన్ కాదు, మున్సిపాలిటీ. ఒక నాయకుని కింద ఉండే సెకండ్ క్యాటర్కి కదా ఎన్నికలు జరిగేటి. అక్కడ వాళ్ళకు సీట్ అయినప్పుడు, అక్కడ వాళ్ళ తరఫున మనం కొట్టాడినప్పుడు ఆ లీడర్ యొక్క ఏముంటుంది చెప్పండి? లీడర్కి అక్కడ జీవనన్న 100% కొట్టాడింది తన యొక్క కార్యకర్తల కోసము. చాలామంది మాట్లాడుతుంటే బాధ అనిపిస్తూ ఉన్నది. మేము కూడా జీవనన్నకు ఫోన్ చేయడం జరిగింది, అన్న మీరు వేరే పార్టీలో పోకుండా అని. జీవనన్న కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, హన్మకొండ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి వెళ్ళి, అన్న మీరు సరే పార్టీ మీద అలగవచ్చు, పార్టీ మీద సరే నీకు మీ యొక్క కింది వర్గానికి కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పేసి నువ్వు బాధపడవచ్చు, రాజీనామా చేయవచ్చు. కానీ అన్న నువ్వు వేరే పార్టీలోకి పోతే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కొంతమంది కొన్ని మీడియా ఛానళ్ళలో వస్తున్న ఆ వార్తలకు అదే కరెక్ట్ అవుతుంది అన్న. ఎందుకంటే మీరు ఒకటి గుర్తు చేసుకుని అన్న, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు దొంతి మాధవ్ రెడ్డి కూడా ఇట్లాంటిది అవమానం జరిగినప్పుడు ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిండన్న. మీ యొక్క ధ్యేయం మీ ప్రత్యర్థి అయిన అభ్యర్థిని ఓడగొట్టడం, నీ యొక్క ధ్యేయం నీ బలం సూంచడం. నీ బలాన్ని సూంచన్న, నువ్వు ఇండిపెండెంట్ ఉండి సూంచు, సంతోషం. మాలాంటి వాళ్ళ మద్దతు కూడా నీకు ఉంటుందన్న. ఎందుకంటే మా దగ్గర కూడా ఇలాంటి అణచివేతలు జరిగినా మేము పార్టీని పట్టుకునే ఉంటున్నాం. నీకంటే వయసులో చిన్న వాళ్ళం అన్న మేము. దయచేసి నువ్వు పార్టీ మీద అలగవచ్చు, కొంచెం నీకు ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ వేరే పార్టీకి అయితే పోగాని చేతులు జోడించి, అదేవిధంగా మిగతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మీకు మాట్లాడే అవకాశం రావచ్చు. ఎందుకంటే గాంధీ భవన్లో మన మీడియా దాంట్లోపై మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడకండి. ఒక వ్యక్తి పోతే 100 మంది వ్యక్తులను తయారు చేసే పార్టీ ఏ పార్టీ అని చేస్తుంది. తను పోయిన సందర్భాన్ని బట్టి ఇలాంటి పునరావృతం కాకుండా, ఇలాంటి గ్రామ స్థాయి నుంచెల్లే పునరావృతం కాకుండా, అలాంటి వారికి పార్టీ నమ్ముకున్న వ్యక్తులకు క్యాడర్కు అన్యాయం జరగకుండా దయచేసి చూడాలి. ఎందుకంటే మనకు ఒక పదవి వచ్చింది అని మనం మన మంత్రులను, ముఖ్యమంత్రిని, మన ఎమ్మెల్యేలను మనం బాగా పొగిడితే మనకు న్యాయం జరుగుతుందని ఈరోజు మీకు అది ఉండవచ్చు. కానీ
ఒక తప్పుకు శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడేది మంచిగా మాట్లాడితే అయిపోతుంది. ఎందుకంటే జీవనన్న మీరైతే ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. వేరే ఏ పార్టీకి పోకండి, మీ బలాన్ని చూపించండి, జగిత్యాల ప్రజల మధ్యలో మీరు తేల్చుకోండి, కానీ వేరే పార్టీకి పోకండి అని ఒక సూచన మాత్రమే చేస్తూ ఉన్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.